క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చెడి బలి ఇదియే. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చెడి బలి ఇదియే. పాల్గొనరారే వీడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. 7వ తారీఖు మే నెల జపమాల మాసపు దినములలో ప్రత్యేక విధంగా ఈ రోజులు పూజను సమర్పించమని కోరుకున్నటువంటి కుటుంబముల కోసము ఈ పూజను సమర్పించుకుందాము. కడప మేత్రాసనము, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కల్లూరు జోజిరెడ్డి, జోజప్పరెడ్డి, అమ్మని, సిస్టర్ జయశీల, జేఎంజే, భాగ్యమ్మ, వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కల్లూరు నారాయణరెడ్డి, ఓబులమ్మ, ఫాదర్ కల్లూరు క్లమెంట్, రాజారత్నం రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని కుటుంబ సభ్యులు సమర్పించున్నారు. ఈనాటి దివ్య పూజ బలులతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. గుంటూరు మేత్రాసనము, తూబాడు విచారణ, కీర్తిశేషులు పెంటారెడ్డి థామస్ రెడ్డి, కీర్తిశేషులు ఇగ్నేశంబ దంపతుల 100వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆచార్య డాక్టర్ తిరుమల రెడ్డి రాయప్పరెడ్డి, సుందరి, సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, పెంటారెడ్డి సుందరి, ఇన్నారెడ్డి, తిరుమల రెడ్డి బాలరెడ్డి, మౌంట్ మేరీ, గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పించున్నారు. నూతన పాపు గారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయము కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్య పూజాబలను సమర్పించమనుచున్నారు. విజయవాడ మేత్రాసనము,
పెజ్జోనిపేట విచారణ, ఆడపాక ప్రణీత అభినవ్ వారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జపమాల మాత పునీత జోజప్ప గార్ల ద్వారా దేవుని కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. నల్గొండ మేత్రాసనము పెనుగోడు విచారణ కట్టా సునీత బాలశౌర్యుల 26వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో దేవుడి వీరిని కుటుంబాన్ని దీవించాలని, మహేష్ మనీషలకు మంచి ఉద్యోగాలు, వారికి అవకాశాలు ప్రభు సమర్పించాలని ఈ పూజలు ప్రార్థించమని కోరుచున్నారు. కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోజప్పరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత దివ్య పూజా పనులు సమర్పించమని కోరుచున్నారు. వరంగల్ మేత్రాసనము వర్ధనపేట విచారణ మేకల అంజల్ రెడ్డి లూర్ది మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా నైనా నిశ్చితారెడ్డి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలి అని వారి కొరకు దేవుడు వారికి చేసినటువంటి మేలు కొరకు కృతజ్ఞత పూజలను సమర్పించమని కోరుచు వినీల గౌతమ్, వినయ్ రెడ్డి, జ్యోత్స్న, మేకల నైనారెడ్డి, నిశ్చితారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము కూకట్పల్లి విచారణ అనిత జానుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత పూజను సమర్పించమని కుటుంబ సభ్యులు కోరుచున్నారు. ముంబై మేత్రాసనము ప్రజక్తను దేవుడు దీవించి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజను సమర్పించమని కోరుచున్నారు. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలి అని ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత విన్నపములు కూడా ఈ పూజలో ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పట్టణాలలో మరీ ముఖ్యంగా మొదటి పట్టణంలో యెరూషలేము పట్టణంలో వ్యాపక పరిస్థితి ఏర్పడినప్పుడు శిష్యులందరూ కూడా ప్రాణభీతికి లోనవక ప్రాణానికి ఎదురేగి దేవుని యొక్క పరిచర్యను, వారు నమ్ముకున్నటువంటి క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడని పరిపూర్ణ విశ్వాసముతో వారు ఈ శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు కృంగిపోకుండా, పారిపోకుండా ఎదురేగి దేవుని యొక్క సువార్తను, పరిచర్యను వారు చేసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. తద్వారా దేవుని పరిచర్యను వినడానికి వచ్చినటువంటి అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలను, ఆయుర ఆరోగ్యాలను పొందుకున్నట్లుగా మనము చదువుతూ ఉన్నాం. అదే రీతిలో సువార్త పట్టణంలో కూడా ప్రభువు చెబుతూ ఉన్నారు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, విశ్వసించి నన్ను అనుసరించేవాడు నిత్య జీవితాన్ని పొందును, వారు మరణించినప్పటికీ కూడా రెండవ రాకడ సమయంలో వారు సజీవంగా లేవనెత్తబడతారు అని ప్రభువు వాక్కు సెలవిస్తూ ఉంది. కనుక మనము కూడా మనం నమ్మేటువంటి దేవుడు, మనం అనుసరించేటువంటి క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు. ఆయనే మనలను సజీవులుగా మరలా లేవనెత్తుతాడనేటువంటి పరిపూర్ణ విశ్వాసముతో ఈ పూజలో మనం కూడా పాలు పంచుకుంటూ చేసినటువంటి ప్రతి పొరపాటును, తప్పుదమ్మును జ్ఞాపకపరుచుకొని ప్రభు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ కుటుంబము చేయి విన్నపములను దయతో ఆలకింపుము. మాకు విశ్వాసవరమును ప్రసాదించిన విధముగానే నీ కుమారుని పునరుత్థాన మహిమలో కూడా భాగమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చెల్లా చెదిరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లెడలా బోధించుచుండిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యేను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదురైరి. కొందరు భక్తులు స్టెఫానును సమాధి చేసి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి. కానీ సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా చొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను. చెల్లాచెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి. ఫిలిప్పు సమారియా నగరమునకు పోయి క్రీస్తుని గూర్చి అచ్చట ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్య నామమును సన్నితింతురు అని మీరు ప్రభువుతో నుడువుడు. రెండు, ప్రభువు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నదిగుండా నడిచిపోయిరి. ఆయన కార్యములకు గాను మనమచ్చట ప్రమోదము చెందితిమి. ఆయన సదా పరాక్రమముతో పరిపాలనము చేయును. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు.
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు. యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిగొనడు. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచి విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడూను త్రోసివేయను. ఎలైనా నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసగినది ఏదియో పోగొట్టు కనుక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూసి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వాని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈ లోకంలో ఒక ప్రక్క ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి అనేక మందిని మనము నిరుపేదలుగా వర్ణిస్తూ ఉంటాం. వారి స్థితిని, వారి పరిస్థితిని లేవనెత్తాలి అంటే అటు ప్రభుత్వము, ఇటు సామాన్యులు ప్రోత్సాహము, ప్రోద్బలము ఎంతో అవసరం. మరొక ప్రక్క సమస్తము ఉన్న మనశ్శాంతి లేక ఆధ్యాత్మిక చింతన కరువై అశాంతితో జీవిస్తున్నటువంటి అనేక మంది కొరకు ఈనాటి సువార్త పట్టణము ఒక చక్కటి ఆశాకిరణం లాంటిది. అందుకే మనం చదువుతూ ఉన్నాం, పూర్వ నిబంధనలో దేవుడు తనను తాను వ్యక్తపరుచుకోవడంలో, తన ఉనికిని, తన స్థితిని తెలియపరుచుకోవడంలో దేవుడు ఉపయోగించినటువంటి పదజాలమే నేనే అనేటువంటి పదజాలమును ఉపయోగించారు. అలాంటి పదజాలమునే యేసుక్రీస్తు తన పరిచర్యలో కూడా ఒక్కసారో రెండుసార్లో కాక సుమారు 7 మార్లు ఈ పదజాలాన్ని ఉపయోగించినట్లుగా, మరీ ముఖ్యంగా యోహాను శుభవార్త 6వ అధ్యాయము మొదలుకొని 15వ అధ్యాయము వరకు కూడా యేసుక్రీస్తు తనను తాను నేనే అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించడం మనం చదువుతూ ఉన్నాం. దానిలోని భాగంగానే ఈరోజు మనం చదువున్నటువంటి సువార్తలో ప్రభు అని యేసు నేనే జీవాహారమును అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ జీవాహారానికి దేవుడైన యావే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆహారానికి మధ్య వ్యత్యాసము మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుడైన యావే ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా వారి శరీర బలహీనతలను బట్టి వారి ప్రయాణంలో తోడుగా, వారి ప్రయాణంలో సహకారముగా, వారి బలహీనతలో ఒక శక్తిగా మారడానికి దేవుడు మన్నాను కురిపించాడు. అది కేవలము శారీరకమైనటువంటి ఆకలిని తీర్చేదే కానీ అది వారికి జీవాన్ని తీసుకొని రాలేదు.
రెండో అంశము దేవుడిచ్చినటువంటి ఈ ఎడారి ఆహారంలో ఉన్నటువంటి రెండో అంశం ఏమిటి అంటే, వారు భుజించినటువంటి ఈ మన్నా దేవుడు ఏదైతే వారికి అనుగ్రహించాడో అది కేవలము కొలది కాలం మాత్రమే వారు స్వీకరించగలిగారు. ఇంకా మూడవ వ్యత్యాసముగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు కురిపించినటువంటి మన్నాలో మనం చూసుకున్నట్లయితే అది కేవలము శారీరక పరంగా వారి ఆకలిని తీర్చి వారికి శక్తిని ఇచ్చేటువంటి దానికే ఉపయోగపడిందే తప్ప మరి ఏ రీతిలో కూడా ఈ మన్నా వారికి ఉపయోగపడలేదు. మరి ఈ మన్నాకు దేవుడిచ్చినటువంటి ఈ జీవాహారానికి మధ్య వ్యత్యాసం మనం గమనించాలి. ఎందుకంటే ఈ జీవాహారము దేవుడు ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు అంటే, క్రీస్తు ప్రభు శిలువ మీద బలి సమర్పించే ముందే ఆ కడరాత్రి భోజన సమయంలో శిష్యులందరి ఎదుట అప్పమును ద్రాక్షారసమును తీసుకొని, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని మీరు పానము చేయండి అంటూ ఉన్నాడు. ఆ శరీరము ఆ రక్తమే జీవాహారాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీర రక్తాన్ని భుజించువాడు ఎన్నడూ కూడా మరణించడు. ఇది శాశ్వతమైనటువంటి ఆహారము, ఇది జీవాహారము, ఇది జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారము. ఇది కొలది కాలం మాత్రమే ఉండేటువంటి ఆహారము కాదు. అందుకే క్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులతో చెబుతూ, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని వారికి సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఇదేదో ఒక 10 రోజులో, 20 రోజులో, సంవత్సరమో, 40 సంవత్సరాలో దీన్ని స్మరించమని చెప్పలా దేవుడు. జీవితాంతము ఆయన తిరిగి మరలా రెండో రాకడ సమయంలో ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా తానిచ్చేటువంటి శరీర రక్తాలను మనం అందరము కూడా మరి మరణం చేసుకుంటూ ఆ శరీర రక్తాల్లో మనము భాగం పంచుకుంటూ ఆయన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరము కూడా వారి పరలోక రాజ్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ శాశ్వత విందులోనికి భాగస్థులుగా మారుతారు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మనము దేవుడిచ్చేటువంటి ఈ జీవాహారంలో ఉన్నటువంటి ఔన్నత్యము, ఎడారిలో కురిపించినటువంటి మన్నాకు ఉన్నటువంటి మరి తారతమ్యము చాలా గొప్ప తారతమ్యం ఉంది. అది కేవలము మానవుని యొక్క ప్రయాణంలో తోడ్పడేటువంటి దానిగానే ఉపయోగపడిందే తప్ప ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఈ ఆహారము ఉపయోగపడలేదు. కానీ క్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ శరీర రక్తాలు భుజించే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో, వారి విశ్వాస ప్రయాణంలో, వారి పరలోక ప్రయాణంలో అవి తోడుగా వారి ప్రయాణానికి సహకారిగా ఆధ్యాత్మిక శక్తిని పెంచేటువంటిదిగా ఉంది అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ఈ ఆహారాన్ని భుజించువాడు ఎన్నడూ కూడా దప్పికగొనడు. ఆయన్ని విశ్వసించువాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడంట. కారణం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చాలామందిని బైబిల్ గ్రంథంలోనే చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో సంపదలే ఆస్తులుగాను, ఆహారముగాను, ఆనందంగాను భావించేటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో ధనం అనేటువంటి దాహముతో ఉన్నటువంటి వారు ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు అనేటువంటి దాహముతో ఉన్నటువంటి వారు ఉన్నారు. సిరి సంపదలు అనేటువంటి దాహంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. లేదా ఈ లోకంలో లభించేటువంటి ఆనందాలు లేదా సంపదలు, ఉద్యోగాలు, మనం అనుకునేటువంటి ఇవన్నీ కూడా మానవుని జీవితంలో దాహంగా ఉన్నవి. ఈ దాహాన్ని ఎవరు తీర్చగలడు? ఈ లోకంలో మనం ఎవరం కూడా ఈ దాహాన్ని తీర్చలేం. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఒక 1 కోటి రూపాయలు సంపాదించిన వాడు 1 కోటి రూపాయలతో సంతృప్తి పడతాడా అంటే ఎన్నడూ సంతృప్తి పడడు. మరొక 1 కోటి, ఇంకొక 1 కోటి కోసము ఎదురు చూస్తాడు. ఆ దాహము, ఈ ధన దాహం అన్నా, ఈ పేరు ప్రఖ్యాతుల దాహం అన్నా, ఈ పదవీ దాహం అనేది ఎన్నటికీ కూడా తీరేది కాదు. మరి మనలో ఉన్నటువంటి ఈ దాహము, ఈ ఆకలి ఎప్పుడు తీరుతూ ఉంది? ఎప్పుడు మనం సంతృప్తి పొందుతాము అంటే,
కేవలము దేవుని చెంత మాత్రమే ఆ దాహము, ఆ సంతృప్తి, ఆ ఆకలి అనేది తీరుతూ ఉంది అంట. బైబిల్ గ్రంథంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే మనము మరి సువార్త పట్టణంలో చదువుకున్నటువంటి సువిశేష పట్టణాల్లో చదువుకుంటే పొట్టి జక్కయ్య తన జీవితంలో అనేక సిరి సంపదను సంపాదించుకున్నాడు, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు, ఆస్తుపాస్తులను కూడబెట్టుకున్నాడు. సమస్తాన్ని కూడబెట్టుకున్నా కూడా తన జీవితంలో ఏదో ఒక లోటును మిగుల్చుకొని జీవిస్తూ వచ్చాడు. ఆ లోటును ఈ లోకంలో ఎవరూ తీర్చలేకపోయారు. ఆ లోటును ఈ లోకంలో సంపాదించినటువంటి డబ్బు తీర్చలేకపోయింది. ఆ లోటును ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, ఆహారం కానీ తీర్చలేకపోయాయి. అందుకే ఆయన తెలుసుకోగలిగాడు, అర్థం చేసుకొని ఈ లోటును ఎవరు తీర్చగలుగుతాడు, ఈ దాహాన్ని ఎవరు తీర్చగలుగుతాడు, ఈ ఆహారము ఎవరు తీర్చగలుగుతాడు అని తెలుసుకొని కనువిప్పు కలిగి దీన్ని తీర్చువాడు, ఈ ఆహారాన్ని ఇచ్చువాడు, ఈ దాహాన్ని తీర్చువాడు భగవంతుడు క్రీస్తు ప్రభు ఒక్కడే అని ఆయన కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళిన రీతిగానే ఆయన ఎప్పుడైతే క్రీస్తును తెలుసుకున్నాడో, ఆయనతో తన సమయాన్ని గడిపాడో, ఆయనతో తన మరి మాటలను కలిపాడో, ఎప్పుడు క్రీస్తుని యొక్క మాటలు వాక్యాన్ని విన్నాడో, తాను నిజంగా తాను కోల్పోయినటువంటి జీవితంలో కోల్పోయినటువంటి ఈ దాహము, ఆకలంతా కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. అందుకే క్రీస్తు ప్రభు వెంటనే ఆయన తన కుటుంబానికి పిలుచుకున్న ఈ జక్కయ్య వెంటనే తనకున్న ఆస్తి అంతా కూడా వ్యర్థం అనుకున్నాడు. తనకున్నటువంటి సిరి సంపదలంతా కూడా వ్యర్థం అనుకొని దేవునికి, పేద ప్రజలకు, అక్కడ ఉన్నటువంటిది క్రీస్తు ముందు తను సంపాదించినటువంటిది అంతదని కూడా మూడంతలు 4 అంతలు తిరిగి ఇచ్చేశాడు. దాని అర్థము ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని సంపాదించుకున్నా, మన జీవితంలో దేవుని లేని పక్షంలో ఆ లోటు అనేది, ఆ దాహం అనేది ఎన్నడూ కూడా అలాగే మిగిలిపోతూ ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తాడో వాడెన్నడూ కూడా దప్పిక కొనడు. నా వద్దకు వచ్చు ఎవడైనను ఎన్నడికి కూడా ఆకలి దప్పిగా కొనడు అంటూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఈ లోకంలో మరి సంపాదించేటువంటి సంపదలు, ఆస్తిపాస్తులు, లేదా మనం అనుకునేటువంటి మరి పేరు ప్రఖ్యాతలే నిజమైనటువంటి మరి సంతోషాన్ని ఇస్తున్నాయి అని అనుకుంటామే తప్ప ఇవేమీ కూడా మనకివ్వవు. ఆయన సన్నిధిలో మన దాహము తీరాలన్న, ఆత్మీయమైనటువంటి సంతృప్తి పొందాలంటే కేవలము దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే, ఆయన యొక్క జీవాహారాన్ని భుజించడం ద్వారా మాత్రమే మనం సంతృప్తి చెందుతాము. మరి ఈ దేవుని యొక్క జీవాహారము ఎక్కడ లభిస్తుంది? ఇది చాలా ముఖ్యం ప్రియ విశ్వాసులారా. మరీ ముఖ్యముగా ఈ క్రీస్తు ప్రభు యొక్క జీవాహారము ప్రధానముగా 4 స్థితుల్లో మనకు లభిస్తూ ఉంటుంది. మొట్టమొదటిదిగా దేవుని యొక్క జీవాహారము ప్రతిరోజు దివ్య పూజాబలిలో, దివ్య సప్రసాదాల ద్వారా ఆ దేవుని యొక్క జీవాహారాన్ని మనం పొందుకుంటాం. రెండవ స్థితి, ప్రతిరోజు దేవుని వాక్యంలో దేవుని యొక్క జీవాహారాన్ని మనం పొందుకుంటాం. మూడవదిగా సంఘ ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలోను ప్రభువుని మనం పొందుకుంటాం. ఇంకా 4వదిగా పేదల్లోనూ, పేదలలోనూ, మరి అభాగ్యుల్లోనూ ఆ దేవుణ్ణి మనం పొందుకుంటాం. ఆ జీవాహారాన్ని మనం స్వీకరిస్తాం. ఆయన మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే, మనం ఆయన సన్నిధిలో ఉంటే మనం ఎన్నడూ కూడా దప్పిక గుణమనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ జీవాహారాన్ని ప్రతిరోజు దివ్యబలి ద్వారా, పూజ ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం అందరం కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన పరిశుద్ధ తిరుస ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పాస్కా పరమరహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మమునొసగిన పరమ పవిత్ర కార్యమును మేము తరచూ నిర్వహించుచు నిత్యానందమునకు పాత్రులము అగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనం చేయుచున్నారు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు నన్ను పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము.
మా పూల అంతోని పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో ఊచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం, నేనే మధురాహారం, నేనే జీవాహారం,
మధురాహారం నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, అంతిమ దినమున లేచును. రండి ప్రియులారా, లోకొనరా రండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. రండి ప్రియులారా, లోకొనరా రండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. నేనే జీవాహారం, నేనే మధురాహారం. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో అతనితో జీవింతుమని విశ్వసింతుము. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు మా ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవమునకు చేర్చగలుగునుగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.